నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను బలరాం. ప్రతిరోజు మనం గల్ఫ్ కార్మికుల సమస్యలపై చర్చను కొనసాగిస్తూ ఉన్నాం. అయితే జనవరి 9న ప్రవాసీ భారతీయ దివస్ జరగబోతోంది. అసలు ప్రవాసీ భారతీయ దివస్ అంటే ఏంటి, ఇది ఏ ఉద్దేశాలతో ఇది నిర్వహించబడుతోంది, రేపు జరగబోయే కార్యక్రమాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, దీనివల్ల గల్ఫ్ కార్మికులకు ఎటువంటి లాభాలు ఉండబోతున్నాయి, వీటన్నిటి మీద మన చర్చను కొనసాగిద్దాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు వలస వ్యవహారాల విశ్లేషకులు మంద భీమ్రెడ్డి గారు, అలాగే బీజేపీ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ షౌకత్ ఖాన్ గారు ప్రస్తుతం మనకు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అలాగే బీజేపీ నాయకులు తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నంగి దేవేందర్ రెడ్డి గారు ప్రస్తుతం మనకు డిబేట్లో ఉన్నారు. రైట్, భీమిరెడ్డి గారు, మొదటగా మీతో స్టార్ట్ చేస్తాను. జనవరి 9న ప్రవాసీ భారతీయ దివస్ ఉండబోతోంది. దీని ఉద్దేశం ఏంటి, ఎటువంటి లాభాలు దీనివల్ల ఉండబోతున్నాయి గల్ఫ్ కార్మికులకు, దీని గురించి కొంత వివరంగా చెప్పండి. జాతిపిత మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికా నుంచి 1915లో జనవరి 9న అప్పుడు భారతదేశానికి వాపసు వచ్చిండ్రు. వచ్చినప్పుడు ఆయన అక్కడ ఒక ప్రవాసిగా విదేశాల్లో ఎలాంటి కష్టాలు అనుభవించారు, అక్కడ ఏ రకంగా పోరాటాలు చేశారు, అవన్నీ ఆయన ఆ అనుభవాన్ని రంగరించి దాన్ని స్వాతంత్ర పోరాటంలో ఉపయోగించారు. స్వాతంత్ర పోరాటంలో దిగి సక్సెస్ అయినారు. అయితే మనము ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ డేట్ను దృష్టిలో పెట్టుకొని మన భారత ప్రభుత్వము ప్రవాసీ భారతీయ దివస్ జనవరి 9న నిర్వహించాలని చెప్పి నిర్ణయించింది. 2003 నుండి, అంటే అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఈ ప్రవాసీ భారతీయ దివస్ను ప్రారంభించారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ఈనాటి వరకు కూడా ఈ జనవరి 9 ఇప్పుడు 2021 వరకు కూడా కంటిన్యూ అవుతుంది. ఇది దాని ప్రాధాన్యత. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రవాసీ భారతీయులు అంటే మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు విదేశాలకు వెళ్ళి అక్కడ నివసిస్తూ, తర్వాత ప్రవాసీ భారత సంతతి వాళ్ళు, అంటే భారత పౌరసత్వం లేకుండా వాళ్ళ పూర్వీకులు ఒక 3-4 తరాల 5-6 తరాల ముందు కూడా భారతదేశానికి సంబంధించిన వాళ్ళు వెళ్ళి అక్కడ ఉంటే వాళ్ళ మనవలు మునిమనవలు, అంటే ఆ రేంజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా మాది భారతదేశంకు మాకున్న సంబంధాలు అనే ఉద్దేశం పైన ఇప్పుడు మనం పిఐఓ కార్డ్స్ అని, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కార్డ్స్ ఇస్తుంటాము. ఆ రకంగా ఉన్నవాళ్ళు మన మాతృభూమితోని సంబంధాలను కొనసాగించే ఉద్దేశంతో, మన సంస్కృతి రక్షించే ఉద్దేశంతో, మన సాంప్రదాయాలను కొనసాగించే ఉద్దేశంతో ప్రవాసీ భారతీయ దివస్ పెట్టి ప్రతి సంవత్సరం ఒకసారి కలుసుకొని మన మంచి చెడులు అన్నీ మాట్లాడుకొని మరింత ముందుకోయే ఉద్దేశంతో దీన్ని పెట్టడం జరిగింది. ఇది జాతీయ స్థాయిలో జరుగుతుందండి. రైట్, అంటే దీనివల్ల ఇప్పటి వరకు ఏమైనా జరిగిన కార్యక్రమాలు కావచ్చు, లేదంటే బాధితులకు కార్మికులకు కావచ్చు, ఏమైనా కలిగిన లాభాలు కావచ్చు, ఏమైనా ఉన్నాయంటారా? తప్పకుండా అండి. మనకు విదేశాల్లో ఉన్న అన్ని ఇండియన్ ఎంబసీస్, ఇండియన్ కాన్సులేట్, ఇండియన్ హై కమిషన్స్, మిషన్స్ అండ్ పోస్ట్ నుంచి సమాచారం తెప్పించుకొని మన విదేశాంగ శాఖ కోఆర్డినేట్ చేసుకుంటూ, గతంలో మినిస్ట్రీ ఆఫ్ ఓవర్సీస్ ఇండియన్ అఫైర్స్ అని ఒక ప్రత్యేక శాఖ ఉండేది, సంక్షేమ శాఖ. ఆ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించేవాళ్ళు. ఈ సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, కార్మికులకు కానీ, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కానీ, విద్యార్థులు కానీ, ఎవరైనా కానీ, మన ప్రవాస భారతీయులకు కష్టమే కాకుండా సుఖం కూడా, అంటే వాళ్ళు ఎలా బాగుపడాలి, అంటే సేఫ్ అండ్ లీగల్ మైగ్రేషన్ ఎలా వెళ్ళాలి, విద్యార్థులైనా ఎలా ఉండాలి, కార్మికులైనా ఎలా ఉండాలి, ఎవరైనా మన భారత్లో అక్కడి నుంచి వచ్చి పెట్టుబడులు పెట్టాలన్నా ఎలా, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఒక నాలెడ్జ్ను, టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసి మన దేశ అభివృద్ధికి ఉపయోగించాలన్నా కానీ, లేదంటే తను పుట్టి పెరిగిన ఊరును, తను పుట్టి పెరిగిన రాష్ట్రాన్ని, పుట్టి పెరిగిన దేశాన్ని మర్చిపోకుండా ఏదైనా సహాయ సహకారాలు చేయాలన్నా, ఈ దేశానికి ఉపయోగపడాలన్నా కానీ, దానికోసం కూడా ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుంది. కాదంటే ఇది ఒక బిగ్ డిబేటబుల్ సబ్జెక్టు. ఇందులో కూడా చాలా భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇంకా దీన్ని మరింత మెరుగుపరచాల్సిన అవసరం కూడా ఉంది. దీని మీద ఇంకా మనం చర్చ చేయాల్సిన అవసరం ఉంది. రైట్, ప్రస్తుతం కాలర్ ఉన్నారండి కువైట్ నుంచి సతీష్ గారు. సతీష్ గారు నమస్తే అండి. సతీష్ గారు, రైట్, కాల్ డిస్కనెక్ట్ అయింది. రైట్, దేవేందర్ రెడ్డి గారు మీరేం చెప్తారు, అంటే ప్రవాసీ భారతీయ దివస్ గురించి ఏం చెప్తారు, దీనివల్ల కలిగే లాభాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, వలస కార్మికులకు ఇది ఎంతవరకు చేయూతగా ఉండబోతుందంటారు?
బేసిక్గా ఇది ఒక పండుగ లాంటిదని చెప్పొచ్చు. వాస్తవంగా ప్రవాసీలు ఉన్నారు, ప్రవాసీల కాంట్రిబ్యూషన్ని గుర్తిస్తూ మేము అంటే చాలా సందర్భాల్లో తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ నుంచి కావచ్చు, లేదా పార్టీని రిప్రజెంట్ చేసినప్పుడు కూడా భారతదేశ రక్షణకు ఆర్మీ జవాన్ ఎంత కష్టపడతాడో భారత ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రవాసీడు ఒక ఆర్థిక జవాన్ లాగా కష్టపడుతూ మన ఎకానమీని స్ట్రెంథన్ చేస్తున్నందుకు ప్రవాసీలను గుర్తిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమమే అది పండగ అని నేను చాలా హ్యాపీగా చెప్పేటటువంటి ఒక వర్డ్ ఇది. సో అంటే సరే ప్రభుత్వం లేటుగా గుర్తించిన గాంధీ గారి యొక్క రిటర్నీని భీమిరెడ్డి సార్ చెప్పినట్టు ఆయనకి స్మరిస్తూ పెట్టినటువంటిది కావచ్చు, లేకపోతే ఆ ప్రవాసీలని అక్నాలెడ్జ్ చేస్తూ వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లేకపోతే మనకు అక్కడ ఇచ్చేటటువంటి ఆపర్చునిటీస్ కావచ్చు, వీటన్నింటిని బేస్ చేసుకొని ఈరోజు జరుపుతున్నటువంటి తీరు మాత్రం వీ హ్యావ్ టు అప్రిషియేట్, నో డౌట్. దానికి అంటే ఇప్పుడున్న ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఎక్కువగా చేయలేకపోతుంది. ఈసారి మాత్రం వర్చువల్గా చేస్తున్నటువంటి ఈవెంట్ ఇది. సో కొద్దిగా అంటే ఒక ఇంత ఇది డిసప్పాయింట్నెస్. కాకపోతే ఏంటంటే సరే మనకి ఇప్పుడు ఈ కోవిడ్ నిబంధనలు ఉన్నాయి కనుక దాన్ని గ్రాండ్గా ఈవెంట్ చేయలేకపోతున్నాం. సో బహుశా నెక్స్ట్ ఇయర్ దీన్ని గ్రాండ్గా చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ దీని ద్వారా మాత్రం మెజారిటీ మంచి ఆపర్చునిటీస్, తర్వాత వాళ్ళు కూడా సరే ఇక్కడ మనకు కూడా ప్రవాసీలకు ఏముంటుందంటే మేము ఏదైనా చిన్న కార్యం చేయాలన్నా, లేకపోతే ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా, అయితే ఏమైనా సమస్యను చెప్పాలన్నా మాకంటూ ఒక విండో ఉండాలి, ఒక వేదిక కావాలి. సో దాంట్లో మాకు కూడా ఎక్నాలెడ్జ్ చేస్తూ ప్రభుత్వాలు గుర్తించాలనేటటువంటిది జనరల్గా ప్రతి ఒక్కరు కోరుకుంటారు. సార్ దాంట్లో మెజారిటీగా కమింగ్ టు ది స్పెషల్లీ బ్లూ కాలర్ సెగ్మెంట్లో వర్కర్స్ విషయానికి వస్తే కొద్దిగా అనుకున్నంత దీంట్లో వాళ్ళకి అక్నాలెడ్జ్మెంట్ దొరకట్లేదు అనేది మాత్రం ఇది వాస్తవం. సో దాన్ని కూడా ఇంకా ఇంక్లూడ్ చేసి వాళ్ళకు కూడా గుర్తింపు ఇచ్చేలాగా మనం చేయాల్సినటువంటి అవసరం. కేంద్ర ప్రభుత్వం చేపట్టే అనేక కార్యక్రమాల్లో ఇది కూడా ఒక కార్యక్రమంగానే చూడాలంటారా? దీనివల్ల జరిగే లాభ నష్టాలు ఏ రకంగా ఉండబోతున్నాయి? నష్టాలు కాదు, లాభాలు ఏ రకంగా ఉండబోతున్నాయి అంటారు? అదే అన్న, లాభాలు డెఫినెట్గా ఉన్నాయి. అంటే లాభాలు ఏంటంటే ప్రతిసారి ప్రవాస ఆ రోజు వరకే చేసి ఊరుకునేది ఉంటుందా? లేదు, దీన్ని కొనసాగించి కొన్ని రిఫార్మ్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు పర్టికులర్ కంట్రీస్ నుంచి వాళ్ళు ఇచ్చే రిప్రజెంటేషన్, లేకపోతే వాళ్ళ ఆ కంట్రీలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, లేకపోతే ఆ కంట్రీలో ఓన్ ఎంబసీస్ కావచ్చు. ఇవాళ మనకు ఆల్మోస్ట్ ప్రతి కంట్రీలో కూడా ఓన్ ఎంబసీని మనం ఇవాళ కన్స్ట్రక్ట్ చేసుకోగలుగుతున్నాం. ఈవెన్ లాస్ట్ టైం బహ్రెయిన్లో జరిగింది, అంతకుముందే కువైట్లో కూడా చేశారు. సో ఇప్పుడు అట్లా నాట్ ఓన్లీ ఫర్ గల్ఫ్ డొమైన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎంటైర్ ఈవెన్ లైక్ 180 కంట్రీస్లో ఆల్మోస్ట్. అంటే ఈ రోజుకి మనకు దాదాపు 40 నుంచి 50 దేశాల్లో మనకు ఓన్ ఎంబసీస్ ఉన్నాయి. సో అంటే వాళ్ళు కూడా రిప్రజెంట్ చేసి చెప్పుకునే ఒక అవకాశం ఈ వేదిక ద్వారా. ఇంకోటి అక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఇష్యూస్ని కూడా రిప్రజెంట్ చేస్తున్నటువంటి వాళ్ళని అక్నాలెడ్జ్ చేస్తూ ఈ రోజున ఈ జనవరి 9న వాళ్ళకి అవార్డ్స్ ఇస్తుంటారు. ఇప్పుడు నేను అక్కడ ఉన్నాను, బహ్రెయిన్లో ఉన్నాను, నేను ఈ మా కార్మికుల కోసం వర్క్ చేస్తున్నందుకు కావచ్చు, ప్రవాసీల కోసం బ్లూ కలర్డ్ అండ్ వైట్ కలర్డ్ సెగ్మెంట్కి వర్క్ చేస్తున్నప్పుడు ఎంబసీ మనల్ని గుర్తిస్తుంది. ఓ ఫలానా దేవేందర్ రెడ్డి ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ కమ్యూనిటీ స్పెషలీ అండ్ వీ హ్యావ్ టు అక్నాలెడ్జ్ అని వాళ్ళు రాసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తారు అవార్డు కోసం. అది ఒక్కొక్క దేశం నుంచి 1 లేదా 2 అవార్డ్స్ కంపల్సరీగా ఇచ్చేటటువంటి అవకాశం. సో ఈ రకంగా చూసినప్పుడు ఏమవుద్దంటే నేను ఎంత పని చేసినా నాకు గుర్తింపు లేదు అన్న ఫీలింగ్ ఒక ఎన్జిఓ లేకపోతే ఒక సోషల్ యాక్టివిస్ట్కి ఉండకుండా డెఫినెట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ అయ్యేలా అక్కడ ఉన్నటువంటి ఎంబసీ అధికారులు మన పేరుని రెఫర్ చేస్తారు. రెఫర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఇండియన్ మైగ్రెంట్స్కి కావచ్చు, ఏదైనా సర్వీస్ చేయాలంటే ఇంకా వాలంటీర్గా ముందుకు వచ్చి చేసేటటువంటి ఒక అవకాశం. తర్వాత పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు, లేకపోతే నేను అక్కడ బాగా సంపాదించి ఇక్కడ నేను ఒక 1000 కోట్లు, ఒక 500 కోట్లు నేను ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు నాకు ఒక ఈజీ యాక్సెస్ విండో దొరుకుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనకి ప్రవాసీల పెట్టుబడుల కోసం కావచ్చు, లేకపోతే మంచి ఒక వేదికని, ఒక డైరెక్ట్ విండోని తెరవడము, వాళ్ళని కనెక్ట్ చేయడము, ఎక్కువ రోజులు దీన్ని ప్రొలాంగ్ చేయకుండా ఇమ్మీడియట్గా మనకు ఆ ఫెసిలిటీస్ కల్పించే విధంగా వాళ్ళు కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు మనకు చాలా బెనిఫిట్సే ఉన్నాయి. కాకపోతే ఇంకా కొన్ని యాడ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అట్లని అల్టిమేట్ అని కాదు, కానీ సరే ఈవెన్చువల్గా మనం దాన్ని ఫ్రేమప్ చేసుకోవచ్చు, దాన్ని గేరప్ చేయొచ్చు. ఉన్నటువంటి వాటిల్లో సరే కొద్దిలో సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అనే అంశంకి వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా ప్రవాస భారతీయ దివస్ అనేది ఇది ఒక మంచి ప్రవాసీల కోసం జరిగే ఒక పండుగ అని మాత్రం సగర్వంగా చెప్పుకోవచ్చు. రైట్. షౌకత్ ఖాన్ గారు, మీరు ఏం చెప్తారు? మీరు గల్ఫ్ వర్కర్స్ సిచ్యువేషన్స్ మీరు చాలా అబ్జర్వ్ చేసే ఉండుంటారు. మీ అబ్జర్వేషన్స్ ఏ రకంగా ఉంటాయి? సే సంథింగ్ అబౌట్ గల్ఫ్ వర్కర్స్ సిచ్యువేషన్స్ ఇన్ గల్ఫ్ కంట్రీస్. The problem from Saudi Arabia especially, they have around 2.8 million Indians. Sometimes they are having problem for the labor issues,
or housemates and drivers, which they are coming for the without information, without knowledge, because some of the agents they are going for the back door and these issues. Yeah. But our voluntary, and as I told you, we are from the BJP overseas coordinator, and we have complete the team in Gulf. So if any problem for the laborers, we affiliated with the embassy, or Riyadh embassy, or Jeddah consulate, or Dammam. We have complete affiliated team working together for issues. And what type of issues usually we can receive? Sometimes they are not paying the salaries. Sometimes they are having stuck from the jail for a small accident. Or sometimes they are facing the problem for without... సార్ వన్ కాలర్ ఉన్నారండి కువైట్ నుంచి ఆనందం గారు. సార్ నమస్తే అండి. హలో ఆనంద్. హలో రైట్, చెప్పండి సార్, మీ అభిప్రాయాలు ఏం చెప్పాలనుకుంటున్నారు? మాట్లాడండి. చెప్పండి ఆనంద్. నమస్తే 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 ఆనంద్ బ్రదర్, చెప్పండి. అయితే మరి ఇప్పుడు మేము గల్ఫ్ బోర్డు గల్ఫ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ క్యాంప్లో సార్ కొద్దిగా సౌండ్ పెంచండి. ఓకే. అయితే గల్ఫ్ బోర్డు కోసము ఇది గల్ఫ్ బోర్డు కోసం గల్ఫ్ దేశాలలో ఉన్న రావాలని మేము ఓకే ఓకే సూచన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని ఏం చేయాలని చెప్పండి. ఆనంద్ చెప్పండి చెప్పండి బ్రదర్, వినిపిస్తుంది, చెప్పండి. గల్ఫ్ బోర్డు ద్వారా గల్ఫ్ బోర్డు గురించి గల్ఫ్ కార్మికులను ఉద్యోగం చేస్తున్నాం. గల్ఫ్ బోర్డు కావాలని రైట్, అంటే గల్ఫ్ బోర్డు కావాలి అనేది వారు కోరుకుంటున్నారు. దాని గురించి ఏమైనా కొంత చెప్పండి అనేది వారు డెఫినెట్గా. అంటే ఇప్పుడు మనం 2-3 డిస్కషన్స్లో కూడా లాస్ట్ డిస్కషన్స్లో డిస్కస్ చేస్తున్నాం. అంటే ఒకటి కన్ఫ్యూజన్ ఏం నడుస్తుందంటే గల్ఫ్లో ఐఎమ్ అప్రిషియేటింగ్ ఆనంద్ ఫర్ టేకింగ్ హిస్ కాల్ అండ్ స్పెండింగ్ టైమ్ ఫర్ రాజ్ న్యూస్ అండ్ ఫర్ క్వైరీ. అంటే ఇక్కడ పాలసీ గల్ఫ్ బోర్డు ఈ రెండింటి మధ్యలో చాలా మందికి గల్ఫ్లో ఉన్నటువంటి కార్మికులకు కావచ్చు, లేకపోతే సదర్ ప్రవాసీలకు కావచ్చు, అంటే ఏం జరుగుతుంది అనే ఒక ఉత్కంఠ మాత్రం ఇది చాలా రోజుల నుంచి నడుస్తుంది. వాస్తవంగా ఏంటంటే మనం కూడా చాలా సందర్భాల్లో చెప్పినాం, అంటే గల్ఫ్ బోర్డు ఎందుకు కావాలన్నటువంటి అంశం మీద. సరే, ఈరోజు మనకు 180 దేశాలకి కావాల్సిన ప్రవాసీ పాలసీ కావాలా, లేకపోతే 18 దేశాలకు కావాల్సినటువంటి బోర్డు కావాలా? మనం ఈరోజు స్పెషల్గా ఎవరైతే సమస్య ఫేస్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఒక డొమైన్ కావాలని చెప్పి అడుగుతున్నాం. ఎందుకంటే సత్వర పరిష్కారానికి ఈరోజు డెఫినెట్గా మనకు ఒక గల్ఫ్ బోర్డు లాంటిది ఉంటే గల్ఫ్ కార్మికులకి ఇమ్మీడియట్గా మనం న్యాయం చేయగలుగుతాం. దానికంటే ఒక కార్పస్ ఫండ్ ఉంటుంది, డైరెక్టర్స్ ఉంటారు, ఒక మెకానిజం ఉంటుంది, ఒక కలెక్టర్ ఉంటారు దానికి. సో ఇదంతా కూడా ఏంటంటే ఇమ్మీడియట్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు డిసీజ్డ్ ఫ్యామిలీస్కి మనం హెల్ప్ చేయడము, లేకపోతే స్టాండర్డ్ మైగ్రెంట్స్కి మనం హెల్ప్ చేయడము, ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్స్ ఇవ్వడము. సో ఇట్లా సెవెరల్ యాక్టివిటీస్ని, స్కిల్ డెవలప్మెంట్ని మనం ఇంకా పెంపొందించడము. అంటే దీని ద్వారా రిప్రజెంటేషన్ ఎక్కువ నడుస్తుంది. అంటే పాలసీ అడగడంలో తప్పు పెట్టడం అని కాదు, ఇక్కడ పాలసీ వద్దని కూడా కాదు. సరే, మన గల్ఫ్ బోర్డు ఎందుకు అడుగుతున్నామని అంటే ఎవరైతే ఈవేళ దాదాపు 30 ఏళ్ల నుంచి కూడా ఈ కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారో గల్ఫ్ దేశాలలో, సో అలాంటి వారి కోసం ఈ గల్ఫ్ బోర్డు అనేటటువంటిది వస్తే సో అందరికీ ఉపయోగపడుతుంది, బాగుంటుంది అనే ఒక చిన్న ఆశతో అందరం, భీమరెడ్డి సార్ కావచ్చు, నేను సార్ దీంట్లో డైరెక్షన్లో కావచ్చు, వాళ్ళ ప్లాన్లో కావచ్చు, అందరం కలిసి పనిచేస్తా ఉన్నాం. సో దిస్ ఈస్ గుడ్. అంటే సరే, కన్ఫ్యూజన్ వద్దని నేను మళ్ళీ కూడా రాజ్ న్యూస్ ద్వారా గల్ఫ్లో ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, లేకపోతే ప్రజెంట్గా ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా నేను మరీ చెప్తా ఉన్నాను, గల్ఫ్ బోర్డు అనేటటువంటిది కార్మికులకి న్యాయం చేసే ఒక ఇమ్మీడియట్ డొమైన్ అది. సో కనుక దీంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ వద్దు బ్రదర్. మీరు అందరు కూడా అంటే మనం కార్మికుల కోసం అడుగుతున్నాం, గల్ఫ్ బోర్డు అనేటటువంటిది శ్రేయస్కరం, ఇది ఒక సంజీవిని లాంటిది అని మాత్రం స్పష్టంగా చెప్పగలం. రైట్, షౌకత్ గారు ఇందాక కాల్ వల్ల మీరు మిమ్మల్ని స్టాప్ చేయడం జరిగింది. రైట్, అంటే మీ అబ్జర్వేషన్స్ గల్ఫ్ వర్కర్స్ సిచ్యువేషన్స్ అక్కడ ఏ రకంగా ఉన్నాయి, అండ్ యాజ్ ఏ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ మీరు రెస్క్యూ చేసిన ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా దాని గురించి? Yeah, we have some rescue operations we done from the remote areas.
remote areas, sometimes they are going for the neighbors. They don't know what happened there, and they are not getting the salaries, and still they are facing problem. So we coordinate for our team, and we take some 3-4 operations for rescue operation. We done already. उर्दू में बोलो, कोई बात नहीं, उर्दू सबको आता है। యా ఓకే యూ కెన్ స్పీక్ ఇట్ Urdu, you can tell in Urdu. या उर्दू ऑल्सो, क्योंकि हमारे पास काफ़ी कॉल्स आते हैं वहाँ के, क्योंकि हमारा अपना व्हाट्सअप का ग्रुप है, फेसबुक पे है, और सारे NRI से हम लोग, अच्छी बात यह है कि सऊदी अरब में हमारा जो ग्रुप काम करता ना, वो स्टेट वाइज भी काम करता। ఓకే जैसा कि राजस्थान का एक अपना ग्रुप है, केरला का अपना एक ग्रुप है, महाराष्ट्र का है, यूपी का है, और आपके हैदराबाद तेलंगाना का है। तो सब आपस में एक एज ए टीम हम लोग काम करते हैं। तो इस टीम को ले लेके जहाँ पर जो भी कॉल्स आते हैं उसको किस तरह से करना है, क्योंकि मैं खुद ओवरसीज देखता हूँ, तो उसका एज ए प्रेसिडेंट होने के नाते हम लोग उसका एक प्लान करते हैं कि उसको क्या करना चाहिए। तो उस हिसाब से जहाँ पर कोई रेस्क्यू ऑपरेशन रहता है, कोई रिमोट एरिया, काफ़ी जगह ऐसा हुआ है, आभा जानते हैं कि एक बिल्कुल छोटी सी जगह है, बिल्कुल रिमोट आता है वो, यानी मेन सिटी से समझिए काफ़ी इंटीरियर में होता है, छोटे छोटे विलेजेस के अंदर इंडियंस चले जाते हैं, वहाँ पर उनको बराबर सहूलतें नहीं मिलती, सैलरीज नहीं मिलते, और उनको कॉल करने का भी मौका नहीं मिलता। రైట్ రైట్ ప్రస్తుతం ఒక కాల్ ఉన్నారండి కువైట్ నుంచి సతీష్ గారు. సతీష్ గారు నమస్తే అండి. సతీష్ గారు చెప్పండి. మేము కువైట్ నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి సతీష్ గారు, మీ అభిప్రాయాలు చెప్పండి. సార్ చేస్తున్నాము. కొత్తగా ఇప్పుడు గల్ఫ్ బోర్డు అమలు చేస్తారనే గల్ఫ్ బోర్డు అన్ని జనాలు ఎవరికి కూడా స్పష్టంగా ఎవరికి కూడా తెలియదు. ఎన్ఆర్ఐ పాలసీ చాలా మందికి ఎన్ఆర్ఐ పాలసీ అనే దృష్టి ఉంది తప్ప గల్ఫ్ బోర్డు గురించి మాకు కొంచెం అవగాహన లేదు. అక్కడ ఉన్న పెద్దలు గల్ఫ్ బోర్డు వస్తే కనుక దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేవి కొంచెం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. రైట్ ధన్యవాదాలు సతీష్ గారు. దానికి సంబంధించి క్లారిఫికేషన్ ఇప్పుడు ఇస్తారు భీమరెడ్డి గారు. కాలర్ అడుగుతున్నారు, గల్ఫ్ బోర్డు NRI పాలసీ అంటున్నారు, గల్ఫ్ బోర్డు గురించి కొంత. సతీష్ గారు, మీలాగా చాలామంది కూడా ఇలానే కన్ఫ్యూజ్లో ఉన్నారు, NRI పాలసీ అంటే ఏంది, గల్ఫ్ బోర్డు అంటే ఏందని. ఇది చిన్న విషయము. NRI పాలసీ, NRI అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్ ప్రవాస భారతీయులు అని అర్థం. మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు 180కి పైగా దేశాల్లో ఉన్నారు. NRI పాలసీ ఇప్పుడు ఒక 500 కోట్లు బడ్జెట్ పెట్టిర్రు అనుకోండి, పెట్టి ఇది అందరికీ అంటే 180 దేశాల్లో ఉన్న తెలంగాణ వాళ్ళందరికీ వర్తిస్తుంది. ఈ గల్ఫ్ దేశాలు, గల్ఫ్ను ECR కంట్రీస్ అంటారు అన్నట్టు, ఎమిగ్రేషన్ క్లియరెన్స్ రిక్వైర్డ్. మన ఎమిగ్రేషన్ యాక్ట్ ఎప్పుడైతే పెట్టిర్రో 1983 నుంచి ఇప్పటి వరకు గత 37 సంవత్సరాల నుంచి అమల్లో ఉన్నటువంటి 18 దేశాలు, అంటే 18 దేశాలు ఏంటి అంటే, ఈ 18 దేశాల్లో కొంచెం కార్మిక చట్టాలు కఠినంగా ఉండడం, మన వారికి అక్కడి పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవడము, ఈ 18 దేశాలకు వెళ్ళే మన కార్మికులు బలహీనులు, అంటే వీళ్ళు ఎక్కువ చదువు లేకుండా, ఎక్కువ నైపుణ్యం లేకుండా, కొంచెం ఇబ్బందికర పరిస్థితిలో ఉన్న వాళ్ళకు రక్షణ అవసరము, ప్రొటెక్షన్ అవసరం అని చెప్పి మన భారత ప్రభుత్వం ఈ 18 దేశాలను నోటిఫై చేసింది. ఇప్పుడు చూడండి, మొన్న ఇండియన్ గవర్నమెంట్ కూడా గల్ఫ్ దేశాలకు జీతం తగ్గించు జీవో తీసింది, అంటే సర్కులర్స్ తీసింది గల్ఫ్ వాళ్ళకు. మరి అమెరికా వాళ్ళకు, ఆస్ట్రేలియా వాళ్ళకు, ఆఫ్రికా వాళ్ళకు ఎందుకు తగ్గించలేదు, ఒక గల్ఫ్ వాళ్ళకి ఎందుకు తగ్గించింది అంటే సమస్యలు ఇక్కడ ఉన్నాయి అని అర్థము. మనకు అందరికీ కలిపి ఉంటే ఏంటంటే వాళ్ళతోని మనం పోటీ పడలేము. అమెరికా వాళ్ళతోని, వాళ్ళు ఎక్కువ చదువుకున్న వాళ్ళు, వాళ్ళ కుటుంబాలతోనే ఉంటారు అక్కడ. వీళ్ళంతా సింగిల్గా ఉండేటోళ్ళు, తక్కువ ఆదాయం ఉన్నవాళ్ళు, వాళ్ళు అక్కడే భూములు జాగాలు కొనుక్కొని అమెరికాలో సెటిల్ కాగలుగుతారు. గల్ఫ్లో ఉన్నవాళ్ళు 30 ఏళ్ళు ఉన్నా, 40 ఏళ్ళు ఉన్నా కానీ అక్కడ పౌరసత్వం, సిటిజన్షిప్ రాదు, అక్కడ ఉండలేము, మళ్ళీ ఎప్పటికైనా మనం ఇంటికి రావాల్సిందే. కాబట్టి మన గల్ఫ్ బోర్డు ఎందుకు అంటే ఈ బలహీన వర్గాల వారి కోసము, అంటే బలవంతుడితోని బక్కవాడు కొట్లాడలేడు. కాబట్టి మన బడ్జెట్ మనకు ఉండాలి అంటే గల్ఫ్ మరియు 18 దేశాలకు కలిసి సపరేట్ ఉంటే మనకు న్యాయం జరుగుతుంది. గల్ఫ్లో ఎవరైనా చనిపోయినా కానీ మృతధన సహాయం 5 లక్షలు రావడం కానీ, కొత్తగా వెళ్ళేటప్పుడు ఒక ట్రైనింగ్ ఇవ్వడం కానీ, మనం పోయేటప్పుడు గమ్కా మెడికల్ జరిగినట్టుంటే దానికి ఆ మెడికల్ కూడా ఆర్థిక సహాయం చేయడం కానీ,
పావలా వడ్డీకి బ్యాంకులో లోన్ తీసుకొని, ఇప్పుడు చూడండి అమెరికాకు ఎవరన్నా ఒక స్టూడెంట్ పోతున్నాడు, కెనడాకు పోతున్నారు, ఆస్ట్రేలియాకు పోతుందంటే బ్యాంకులు నేను ఇస్తాను లోన్లు ఇస్తుంటారు వాళ్ళకు. 20 లక్షలు 30 లక్షలు అని లోన్ ఇస్తారు. అదే మీరు దుబాయ్ పోతున్నాం, మస్కట్ పోతున్నాం, సౌదీ పోతున్నాం అని ఎవరన్నా అంటే ఏదన్నా బ్యాంక్ ఎప్పుడన్నా వస్తుందా? బాబు నువ్వు పోతా అంటున్నావు కదా, మరి నేను నీకు లోన్ ఇస్తాను వస్తుందా? రాదు కదా. ఒకవేళ మీరు సంపాదిస్తే మాత్రం మా దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి, మా దగ్గర పెట్టుబడి పెట్టండి అని అడుగుతారు. అట్లా అయితే ఇది అసలు ఉన్న తేడా. గల్ఫ్ బోర్డు అంటే ఏంది, ఎన్ఆర్ఐ. ఓ సింపుల్గా అండి మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఎన్ఆర్ఐ పాలసీ అంటే ఇంగ్లీష్ కంట్రీలోకి మనకి వస్తుంది అందరికీ. అది ఉండొద్దని కాదు, వాళ్ళకు ఉండేటి వాళ్ళకు పెట్టాలి. ఈ గల్ఫ్ బోర్డు అంటే బక్కోళ్ళది, బలహీన వర్గాలు. ఇప్పుడు మనకు రిజర్వేషన్ ఉన్నట్టు ఊర్లల్లో రిజర్వేషన్ ఉంటుంది చూడండి, మహిళా రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్, ఎస్టీ మైనార్టీ రిజర్వేషన్ ఉన్నట్టుగా ఇది ఒక రిజర్వేషన్ లాంటిది. అంటే మాది మాకు, మా రక్షణ మాకు అని అర్థం. ఇది వెరీ సింపుల్. రైట్. అంటే భీమిరెడ్డి గారు, గల్ఫ్ కార్మికులు కోరుకుంటున్నది ఏంటి, ఇక్కడి ప్రభుత్వాలు అందిస్తున్నది ఏంటి, ఈ రెండిట్లకి మధ్యలో ఏమైనా గ్యాప్ ఉందంటారా? అసలు ప్రభుత్వం ఏమీ ఇవ్వడం లేదు. అసలు ఉద్యమాలు నడుస్తున్నాయి. కొందరేమో అవగాహన లేకుండా ఇది ఎన్ఆర్ఐ పాలసీ అందరికి కావాలి అని చెప్పి తిరుగుతున్నారు. అవగాహన లేకుండా. ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నా, ఎప్పుడైనా మీరు అమెరికాకు సంబంధించిన మనిషి, ఇప్పుడు చాలామంది చుట్టి మీద వస్తారు, ఇంటికి వస్తారు కదా, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, బ్రిటన్ నుంచి, రకరకాల సౌత్ ఆఫ్రికా నుంచి, రకరకాల దేశాల నుంచి చుట్టి మీద వస్తారు. ఎవరన్నా వచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయంగానో, ఒక చిన్న నిరాహార దీక్ష చేయంగానో, ఓ ప్లకార్డు పట్టుకున్నట్టు, పోనీ అక్కడ దేశాల్లో కూడా ఎప్పుడైనా ఒక సండే వాళ్ళకి సాటర్డే వాళ్ళకి హాలిడేస్ ఉంటాయి, అప్పుడు కానీ ఏమైనా నిరసన దీక్షలు చేస్తలేరు. మనోళ్ళు మాత్రం జుమ్మాకు అక్కడ సెలవు ఉంటే ఆ సెలవు రోజు కూడా అక్కడ ఏదో చిన్న రూమ్లో కూర్చుంటే ప్లకార్డు పట్టుకొని ఫోటోలు పంపి పేపర్లు ఇస్తున్నారు, టీవీలో మాట్లాడుతున్నారు, మాకు ఏదన్నా ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టాలని చెప్పి. అంటే ఉద్యమాలు చేసేది ఏమో ఈ బలహీన వర్గాల వాళ్ళు, గల్ఫ్ దేశాల వాళ్ళు. కావాల్సిన ఎన్ఆర్ఐ పాలసీ వస్తేనేమో అందరికీ లాభం అవుతుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఆ మధ్యన ఇక్కడ ప్రపంచ తెలుగు మహాసభలని 100 కోట్లు కేటాయించి తెలంగాణ ప్రభుత్వం ఒక పండుగ చేసింది. దానివల్ల ఉపయోగం ఎవరికైంది, ఎక్కువ యూరోపియన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకు వచ్చారు. అకౌంట్ ఎవరి పేరు మీద రాసినారు, ఇది ఎన్ఆర్ఐలకు డబ్బులు ఇచ్చినామని రాసుకున్నారు. రేపు ఏదైనా మన పిల్లలకు స్కాలర్షిప్ లేకపోతే ఏదైనా ఒక రుణ సౌకర్యము వాపసు వచ్చిన వాళ్ళకి ఇంకేదన్నా అసలు మనకు అప్లై చేయరాదు. మన కంప్యూటర్సే లేవు మన దగ్గర. ఇప్పుడు రాత్రి అండి, ఇప్పుడు దుబాయ్లో కానీ, మస్కట్లో కానీ, సౌదీలో కానీ ఇప్పుడు రాత్రి మనం కాసేపు అయితే ఇంకొక గంట 2 గంటలు అయితే నిద్రపోతాం. ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు అక్కడ డే టైం. మనం పండుకొని నిద్ర లేసేసరికి మన డబ్బులని మాయం చేస్తారు వాళ్ళు. మన బడ్జెట్ పెట్టిన వాళ్ళు బాగా తెలివికలవాలి. అంటే నేను పాపం వాళ్ళని అమెరికాలో నేను అంటలేదు, నాకు నవ్వెందుకు వస్తుందంటే మన అమ్మాయిలో మనం నిద్రపోతాం. ఇప్పుడు తెల్లారి లేచేసరికి వాళ్ళ చేతిలో కంప్యూటర్స్ ఉంటాయి, వాళ్ళు మహా తెలివికల వాళ్ళు. వాళ్ళ పిల్లల పేరున స్కాలర్షిప్స్కి అప్లై చేస్తారు. ఇంటి స్థలాలు ఇప్పుడు ఎన్ఆర్ఐలకు ఒక ఇక్కడ హైదరాబాద్లో కాలనీ కట్టినాము, కరీంనగర్లో, నిజామాబాద్లో కాలనీ ఉందంటే వాళ్ళే ఫస్ట్ అప్లై చేస్తారు. మన వాళ్ళు అసలు అప్లై చేయడమే తెలియదు పాప. ఇప్పుడు ఇంతెందుకండి, మొన్న కరోనా సందర్భంగా ఫ్లైట్స్ వేసి ఇంటికి రావాలి అన్నప్పుడు ఎంబసీలో పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పారు. గల్ఫ్లో చాలామందికి అప్లై చేయడం తెలియదు. ఈ సెల్ ఫోన్లు వాడడం తెలుసు కానీ ఎట్లా హౌ టు అప్లై తెలియదు. కొంచెం చాలా తక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు. చాలా దేవేందర్ రెడ్డి గారు చెప్తారు అక్కడ ఎంత డిఫికల్ట్ అయింది అంటే అప్లై చేయడం ఎంత కష్టమో. ఇప్పుడు మనం ఏదైనా ఒక స్కీమ్స్ వచ్చినాయి, లోన్లు అప్లై చేయాలంటే మనం అయితే చేయలేము. మన నిద్ర నుంచి లేచే లోపల వాళ్ళు నిమిషాల లోపల డబ్బులు మాయం చేస్తారు. కాబట్టి మనం ఏమంటారంటే మా 500 కోట్లు మాకు 20, మా ఏడుపేదో మేము ఎడతాము, మాకు అమెరికాలతో పొత్తు పెట్టుకోరు. వాళ్ళకి మీరు ఏమి ఇస్తారు, వాళ్ళు పెట్టుబడులు ఇస్తారు బాగా. వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెడతారు. వాళ్ళు పెద్ద పెద్ద అక్కడ తానా మహాసభలు, ఆటా మహాసభలు, పాటా మహాసభలు అని వాళ్ళు మహాసభలు పెడితే ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ పోతారు అక్కడికి. వాళ్ళకు సంబంధాలు ఉంటాయి, పెద్దోళ్ళు సోపర్ చేసుకుంటారు. మాకు చిన్నోళ్ళకు, బక్కోళ్ళకు మాకు గల్ఫ్ బోర్డు కావాలి. ఇప్పుడు సతీష్ గారు అడిగింది వారు ఒక్కరి కోసమైనా కానీ వాళ్ళ 15 లక్షల మందికి ఈ జవాబు అనేది వస్తుంది. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. ఇది మన రిజర్వేషన్ బై. మీరు ఒకటి అర్థం చేసుకోండి. ఇప్పుడు మన గ్రామాల్లో సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, మండలాధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు ఇవన్నీ కానీ 50% మహిళా రిజర్వేషన్ లేకపోతే ఇవాళ ఇంతమంది మహిళలు కుర్చీలలో కూర్చుందరా? బీసీ రిజర్వేషన్ లేకపోతే ఇంతమంది పవర్లోకి వద్దురా? ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లేకపోతే ఇంతమంది పవర్లోకి వద్దురా? మీరు ఓపెన్ కాంపిటీషన్ పెడితే ఇంతమంది గెలుస్తారా? గెలువరు. కాబట్టి మనం కూడా అమెరికాలతో పోటీ పడము. కాబట్టి మా గల్ఫ్ వాళ్ళది మాకు కావాలి, మా పైసలు ఇప్పుడు మనం ఉన్న డబ్బులన్నీ ఇంటికి పంపిస్తున్నాం. వాళ్ళేమో అక్కడనే భూములు జాగాలు కొంటున్నారు, బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. మనం వాళ్ళని విమర్శిస్తలేం పోయి వాళ్ళ దగ్గర పైసలు బాగున్నాయి, పలుకోడు బాగుంది. వాళ్ళ ఒక్క ఫోన్ కొడితే ఒక మంత్రి డైరెక్ట్ మాట్లాడతారు.
ఇప్పుడు చాలా చూడండి భయ్, మీకు ఏమవుతుందంటే ఎవరైనా చనిపోతే అగమెగాలమైన మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ ఇళ్లలోకి పరామర్శిస్తారు. గల్ఫ్ వాళ్ళు చనిపోతే ఎవరైనా పోతుర్రా? ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నుంచి సంవత్సరంకు 200 మంది చొప్పున 6.5 సంవత్సరాల్లో 1300 మంది చనిపోయారు. ఏదైనా ఎప్పుడన్నా మీరు పరామర్శించంగా ఈ వ్యత్యాసం ఎందుకు వస్తుందంటారు? ఈ వ్యత్యాసం ఎందుకు వస్తుందంటారు? అంటే చావుల్లో కూడా తేడా అయింది సార్. వాళ్ళు ఎన్ఆర్ఐలు ప్రవాస భారతీయులు చనిపోయినరు, వాళ్ళకు విలువ వేరు. కానీ వీళ్ళు గల్ఫ్ కార్మికులు, వీళ్ళు చనిపోయేది. కానీ ఆర్థికంగా మన దేశాన్ని ఎంతో కొంత ఆదుకుంటున్న వారు కూడా గల్ఫ్ కార్మికులే ఎక్కువగా ఉన్నారనేది కూడా మనకి లెక్కలు కూడా తెలుస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీరు రిజర్వ్ బ్యాంకులో చూసినా కానీ, ప్రపంచ బ్యాంకు లెక్కలు చూసినా కానీ, భారతదేశానికి అత్యధికంగా వచ్చే విదేశీ మారక ద్రవ్యము ఫారెక్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే గల్ఫ్ మిడిల్ ఈస్ట్ నుంచి వస్తుంది. అమెరికాలో ఉన్న వాళ్ళు అక్కడనే పెట్టుబడులు పెడుతున్నారు, ఇక్కడికి పంపడం లేదు. అంటే ఏమంటారు చూడండి, ఓట్లు మావి సీట్లు మావి అంటారు, సీట్లు మీవి, ఓట్లు మేము వేస్తే సీట్లు మేము అంటారు చూడు. ఇక్కడ కూడా అంతే, డబ్బు మాది సోకు మీది, పంపేది మేము. అంటే మొత్తం 90% ఇంటి వాళ్ళకి ఏంది, ఏదో చిన్న చిన్న అవసరాలు ఉంటే చాయ్ పాన్కు అంతవరకు ఉంచుకొని డబ్బులు పెట్టుకొని మిగతా డబ్బు అంతా ఇంటికి పంపిస్తారు. అమెరికాలో అట్లా కాదు, మొత్తం డబ్బులు అక్కడే ఉంచుకుంటారు వాళ్ళు, ఇంటికి పంపేది తక్కువ. సో నేను అంటే ఐఎమ్ సారీ, అంటే వాళ్ళని నేను వ్యతిరేకం చేసి మాట, మీ లెక్క మీది పోయి మా లెక్క మాది మాకు మంచిది అని అడుగుతున్నాం. ఇప్పుడు అప్పుడు సమైక్య ఆంధ్ర అని పెట్టినారు, ఆంధ్ర తెలంగాణ ఎట్లా మునిగినో మనకు తెలుసు కదా. ఇప్పుడు అట్లా మునగదలుచుకోలేము మేము, ఇప్పుడే ముందు జాగ్రత్త. చాలా మంది అడుగుతున్నారు, మీరు యూటర్న్ తీసుకున్నారన్న, మొదట్లో మీరు అందరూ ఎన్ఆర్ఐ పాలసీ అంటే మేము అనలేదరని ఆయన. ప్రభుత్వం ఎన్ఆర్ఐ పాలసీ మీటింగ్ అని కేటీఆర్ గారు 2016లో దేవేందర్ రెడ్డి మేము అందరం కూడా చాలామంది కూడా దానికి ప్రపోజల్స్ ఇచ్చినాము, పోయి మాట్లాడినాము, చేసినాము, ఇచ్చినాము. మాకైతే ముందు మాకు ఒకటి బడ్జెట్ పెట్టినాయన, అది పెట్టలేదు, లేట్ చేసారు. తర్వాత మాకు అనుమానం వచ్చింది జరుగుతుంది ఇది. వీళ్ళు అమెరికాలో సోపతి పట్టిర్రు, ఆటా సభలకు తానా సభలకు ఓడు, అక్కడ కోడు తానా తందాన వేసుడు. కానీ గల్ఫ్ల దగ్గర కోళ్ళు అంతకుముందు బతుకమ్మలకు దానికి వద్దురు, అది కూడా బంద్ చేసిర్రు. మొత్తం అటే ఓడి నడుచుడు స్టార్ట్ చేసారు, వాళ్ళతోనే సోపతి చేసుడు. వాళ్ళకే ఎక్కువ, ఇప్పుడు మనం ఎవరైనా ఇంటర్వ్యూ పెడితే కూడా మనకు దొరకలేదు. వాళ్ళకి ఇస్తుంటే ఇది అనుమానం నడుస్తుంది, దీని కథ వేరే రకంగా ఉందని చెప్పి గల్ఫ్ కార్మికులు అప్రమత్తమై ఏం చేశారంటే యూటర్న్ నిజంగానే తీసుకున్నారు. ఎన్ఆర్ఐ పాలసీ అనుకున్నారు, ఇందులో డేంజర్ ఉందని చెప్పి ఇమీడియట్ చేంజ్ అయిపోయి మాది మాకు కావాలని కొట్లాడుతున్నారు ఇప్పుడు. రైట్, ఒక కాలర్ లైన్లో ఉన్నారండి, కిరణ్ గారు. కిరణ్ గారు నమస్తే అండి. రైట్, కాల్ కట్ అవ్వడం జరిగింది. దేవేందర్ రెడ్డి గారు, అంటే ఒకటి ఇక్కడ మనం చాలా మాట్లాడాలి, ఎందుకంటే ఇంతకు సార్ చెప్తున్నట్టుగా ట్రీట్మెంట్ కూడా వేరే రకాలుగా ఉంది. ఇతర దేశాల్లో ఏదైతే యుఎస్ కావచ్చు, యూరోపియన్ కంట్రీస్, ఇటు సైడ్ పనిచేసే అక్కడ స్థిరపడిన వారు కావచ్చు, ప్రవాసీలకి ఒక రకంగా ట్రీట్మెంట్ ఉంటుంది, గల్ఫ్ కార్మికులకు ఒక రకంగా ట్రీట్మెంట్ ఉందనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. నిజంగా ఇక్కడ ప్రభుత్వాల్లో, నాయకుల్లో, అధికారుల్లో ఎటువంటి చేంజెస్ రావాలంటారు, ఎటువంటి మార్పులు రావాలంటారు? అంటే బేసిక్గా ఒక ప్రవాసికి ఇవ్వాల్సినటువంటి వాల్యూ ఈదర్ బ్లూ కాలర్ ఆర్ వైట్ కాలర్, అవును, సేమ్ రెస్పెక్ట్ ఉండాలి అనేది మా డిమాండ్. మేము కూడా చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని మంత్రుల్ని కలిసినప్పుడు కానీ, ఈవెన్ అప్పుడు ఆ సందర్భంలో కేటీఆర్ని కలిసినప్పుడు కూడా చెప్పినాం. మీరు ఒక గల్ఫ్ కార్మికుడు చనిపోయినప్పుడు మీ కవితమ్మతో కూడా చాలాసార్లు చెప్పాం, మీ జోన్లోనే నిజామాబాద్ ఎంపీగా ఉండే ఎవరైనా చనిపోయినప్పుడు కనీసం మీరు ఆ 2-3 రోజుల్లో అటు వెళ్ళినప్పుడు, సరే ఆ రోజుకి వెళ్ళకపోయినా ఆ డెడ్ బాడీ వచ్చినప్పుడు, లేకపోతే ఫినరల్ యాక్టివిటీ అయినప్పుడు కనీసం వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే కనీసం ఒక భరోసా ఉండేది. తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఏముంటుందంటే, అయ్యో మా కోసం మా ప్రజాప్రతినిధులు ఉన్నారు, వాళ్ళు మా కోసం వస్తున్నారు, మమ్మల్ని పరామర్శిస్తున్నారు, లేకపోతే మాకు ధైర్యం చెప్తున్నారు అనేటటువంటి ఒక నమ్మకం అయితే కలిగే అవకాశం ఉంటుంది. సార్ చెప్పినట్టు వాస్తవంగా మనం ఏదో ఆస్ట్రేలియానో లేకపోతే యూకేలోనో అంటే ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే ఇక్కడ ఇమ్మీడియట్గా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి, లేకపోతే వాళ్ళకున్న ట్విట్టర్ అకౌంట్ ద్వారా డీప్ కండోలెన్సెస్ అని చెప్పడము, పెట్టడము, అంటే ఇదంతా ఆ డిస్క్రిమినేషన్ ఉండకూడదు అని చెప్పి మనం కూడా చాలా సందర్భాల్లో చెప్పినాం. దే షుడ్ నాట్ షో ఎనీ డిస్క్రిమినేషన్, అంటే సోల్ ఈజ్ సోల్ ఫర్ ఎవ్రీ వన్, అండ్ దట్ సేమ్ పెయిన్ ప్రతి ఫ్యామిలీకి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏముందంటే ఎకనామికల్ జోన్లో అంత ఇంపార్టెంట్ కాదు అనేటటువంటి ఒక ఫీల్ ఉంది. కానీ ఆ డిస్క్రిమినేషనే ఉండకూడదు అని చెప్పి మనం చాలా సందర్భాల్లో చెప్పాం. అది డెఫినెట్గా ఉండకూడదు, ఎందుకంటే ఎవరివైనా మనోభావాలే. ఇప్పుడు కార్మికులు చనిపోయినప్పుడు, లేకపోతే వాళ్ళు 60 అంతస్తుల పైనుంచి దురదృష్టవశాత్తు అది ఏమంటారు ఆ రైలింగ్స్ అవి ఊడిపోయి పడి కాలు జారి కింద పడి, కొందరైతే డిసేబుల్డ్ అయిపోయి వాళ్ళకి అసలు నడవడానికి రాక అన్ని నానా ఇబ్బందుల్లో ఉంటే కూడా కనీసం ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ రోజుకి దాదాపు 1300 పైచీలకు కఫెన్స్ అంటే డెడ్ బాడీస్ ఆఫ్టర్ తెలంగాణ ఈరోజు వస్తే కనీసం 1300 కుటుంబాలకు ₹1 కూడా ఒక కుటుంబానికి కూడా ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ విషయాన్ని నేను మొన్న మా అధ్యక్షులు బండి సంజయ్ గారితో చెప్పినప్పుడు కూడా ఆయన ఆశ్చర్యపోయారు. అసలు చాలా, అరే ఇంత దారుణంగా ఎట్లా ఉన్నారు వీళ్ళు,
దీని మీద మనం ఫైట్ చేయాలి కంపల్సరీ, మీరు ఒక ప్రాపర్ రూట్ మ్యాప్ చేయండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. డెఫినెట్గా మా అధ్యక్షులు దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు. తప్పకుండా ఈ 1300 కుటుంబాల పైచీలకి ఎవరైతే ఉన్నారో ఈ కుటుంబాలను కూడా మేము కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీని మేము పరామర్శిస్తాం, వాళ్ళకు ఒక భరోసాని ఇస్తాం. డెఫినెట్గా ఈ అంశాన్ని కూడా రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మేనిఫెస్టోలో పెడతాం. కుటుంబాలకు డెఫినెట్గా న్యాయం చేస్తాం. మా అధ్యక్షుల వారు కూడా ఈజ్ మోర్ విల్లింగ్ టు విజిట్ గల్ఫ్ కంట్రీస్ టు గివ్ అండ్ ఎక్స్టెండ్ హిస్ కాన్ఫిడెన్స్ అండ్ భరోసా టువర్డ్స్ మైగ్రెంట్స్. రైట్, ప్రస్తుతం కాల్ ఉన్నారండి రమేష్ గారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి రమేష్ గారు. సార్ నేను నంది దేవేందర్ రెడ్డి మాట్లాడాలనుకుంటున్నాను సార్. ఒకసారి మాట్లాడండి. నమస్తే రమేష్, చెప్పండి బ్రదర్. సార్ అయితే అన్నయ్య నేను ఏమనుకుంటున్నానంటే ఈ యూరోప్ కంట్రీ 190 దేశాలు ఉన్నాయి కదా అన్న. అవును, ఈ 190 దేశాల గురించి గల్ఫ్ ఉన్న 18 దేశాలు ఎందుకు ఇన్ని రోజుల నుంచి కొట్లాడుతున్నాయి నాకు ఇది నచ్చక నేను ఎన్నోసార్లు కామెంట్ చేసిన, మీకు కానీ మన మంద రామరెడ్డి అన్నకు కానీ ఎన్నోసార్లు కామెంట్ చేసిన. మన 18 దేశాల గల్ఫ్ బోర్డులు 18 దేశాల గల్ఫ్ దేశాలు ఎన్నో సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాయి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీరు అందరూ ఇప్పుడు లైవ్కి వచ్చినందుకు నాకు చాలా సంతోషం ఉంది. దీని గురించి ఓన్లీ గల్ఫ్ సంక్షేమ బోర్డు గురించి మనం కొట్లాడాలి. ఈ ఎన్ఆర్ఐ గురించి కొట్లాడితే ఎన్ఆర్ఐ కొట్లాడితే మిగతా 189 దేశాలకి లాభం, కానీ మన గల్ఫ్ బోర్డుకు ఎంత లాభం ఉంటుంది నాది ప్రశ్న అన్న. కరెక్ట్. థ్యాంక్ యూ రమేష్ ఫర్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్. అంటే మీతోటి అంటే అన్న మీతోటి మంద రామరెడ్డి కూడా సహకరించి మీరు ముందుకు వచ్చి ఈ గల్ఫ్ సంక్షేమ బోర్డు గురించి ఉద్యమాలు చేయాలని నేను ఆశిస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. ముందుండాలి, మీకు సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అన్న. థ్యాంక్ యూ మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ రమేష్. ఐఎమ్ అప్రిషియేటింగ్. ఇంకేమన్నారా కాలర్? రైట్ లేదు. ఓకే, అంటే పాప మిత్రుడు రమేష్కి ఆవేదన అర్థమైంది. వాస్తవంగా ఏంటంటే మనం కొట్లాడుతున్నటువంటి తీరు, ఎందుకంటే వాళ్ళ బాధలు ఎట్లుంటాయి బలరామ్ గారు, మీరు అంటే ఆ హ్యూమిడిటీలో పని చేస్తున్నప్పుడు ఎక్స్ట్రీమ్ హీటు, ఎక్స్ట్రీమ్ బ్రీజ్ కూల్, అంటే ఆ చలికాలం కూడా అంత ఎక్స్ట్రీమ్ చలి ఉంటుంది. సో అట్లాంటి వాటిని తట్టుకొని వాళ్ళ బాధలు పడుతూ సో నరక యాతన అనుభవిస్తున్నటువంటి కార్మికులకి సరే చాలామంది చులకన కూడా మాట్లాడుతూ ఉంటారు. నిన్న మొన్న కొంతమంది పెద్దలు ఎవరు మాట్లాడుతూ అంటున్నారు, ఎందుకు పోతారా ఇన్ని బాధలు ఉంటే అని. అంటే మైగ్రేషన్ అనేది ఇట్స్ సిటిజన్ రైట్ అనే విషయం చాలా మందికి అది తెలియదు. అంటే మనం ఇంటర్నల్ మైగ్రెంట్స్ చూస్తాం, ఎక్స్టర్నల్ మైగ్రేషన్ చూస్తుంటాం. అంటే ఇప్పుడు బీహార్ నుంచి హైదరాబాద్ వస్తారు, ఇప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణకు వస్తారు, తెలంగాణ నుంచి ఇంకో చోటుకు పోతారు, కేరళ నుంచి ఇక్కడికి వస్తుంటారు. దీస్ ఆర్ ఆల్ ఈ మైగ్రేషన్ అనేది లేకపోతే వ్యవస్థ ఎప్పుడు కూడా అభివృద్ధి చెందదు. సో డెఫినెట్గా మన మ్యాన్ పవర్, మన నాలెడ్జ్, మన ఎనర్జీ ఆ కంట్రీస్కి కావాలి. వాళ్ళ సపోర్ట్, ఎకనామిక్ సపోర్టు, ఆ డెవలప్మెంట్, ఆ సిస్టమ్ అంతా మనకు కావాలి. సో కనుక తప్పకుండా దీంట్లో గివ్ అండ్ టేక్ పాలసీయే ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఈ ఎన్ని ఇబ్బందులు పడి కూడా వాళ్ళు ఈరోజు పని చేసుకొని వాళ్ళ కుటుంబాలని బాగు చేసుకొని తనకు తాను ఈరోజు కాళ్ళ మీద నిలబడదాము, నా పిల్లల్ని బాగా చదివించుకోవాలి, నా కుటుంబం బాగుండాలి, సమాజంలో నాకు గౌరవం ఉండాలి అని చెప్పి ఇవాళ తన శక్తిని తను అంటే తిరిగి వస్తాడో లేదో కూడా తెలియనటువంటిది. సేమ్ అందుకే మేము ఆర్మీ జవాన్తో కంపేర్ చేస్తాం. ఆర్మీ జవాన్ బార్డర్లో తను ఎప్పుడు వస్తాడో తెలియనటువంటి చోట, సేమ్ గల్ఫ్ కార్మికుడు కూడా ఈరోజు ఎప్పుడు వస్తాడో తెలియనటువంటి చోట ఈరోజు తను ఆర్థిక వ్యవస్థ పనిచేస్తా ఉన్నాడు, ఆర్మీ జవాన్ రక్షణ కోసం పనిచేస్తా ఉన్నాడు. సో ఇట్లాంటి చోట మనం ఎందుకు రెస్పెక్ట్ చేయకూడదు? వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వాలు ఎందుకు ముందుకు ఉండట్లేదు? రాష్ట్ర ప్రభుత్వాల మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. నేను నిన్న కూడా చెప్పాను, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే మనకు కావాల్సినటువంటి కార్పస్ ఫండ్ అక్కడ పెట్టి అధికారులని, సిబ్బందులను పెట్టి వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆ ఇష్యూస్ని రిప్రజెంట్ చేస్తూ ఇన్ కేస్ ఇర్రెగ్యులర్ డెడ్ బాడీ మైగ్రెంట్ ఏదైనా చనిపోతే ఆ డెడ్ బాడీస్ని రిపేర్ చేసే ఖర్చు కూడా ఎంబసీ భరిస్తుంది. సో కనుక ఎంబసీ భరిస్తుందంటే భారత ప్రభుత్వం భరిస్తుంది. సో ఇట్లాంటి వాటన్నింటిని చేస్తుంది. చివరిగా కుటుంబాలని ఇక్కడ లోకల్ వెల్ఫేర్ చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. సో కనుక ఈ రకంగా ప్రభుత్వాలు ఒక అడుగు ముందుకేయాలి. తెలంగాణలో ఈ ఇష్యూ ఇప్పుడు కాదు, ముఖ్యమంత్రి గారికి బాగా తెలిసి ఈ విషయం అందరికంటే ఎక్కువ. అందుకే చాలా సందర్భాల్లో మా అధ్యక్షులు సంజయ్ గారు కూడా అంటుంటారు ఆ విషయాన్ని, మీరే బాగా దీన్ని అప్పుడు పెంపొందించారు, మీరు పాస్పోర్ట్లు చేసిరు బ్రోకర్గా అని చెప్పి చాలా సందర్భాల్లో మనం వింటున్నాం. కరీంనగర్ ఏరియాలో పోతే చెప్తుంటారు. అంటే ఇప్పటికైనా ఏం లేదు,
కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు వీళ్ళందరూ ఎన్ఆర్ఐ. కేటీఆర్, కవిత గారు ఎన్ఆర్ఐసే కదా, యూఎస్ రిటర్న్. దెన్ వాజ్ వెరీ వెల్. కవిత గారు అయితే ప్రతి కంట్రీ గల్ఫ్లో తిరిగినరు, క్యాంపుల్లోకి వెళ్ళినరు, వాళ్ళ సమస్యలు విన్నారు, వాళ్ళు పెడితే బుక్కెడు తిన్నారు. మరి ఇవన్నీ చేసిన తర్వాత కూడా కనీసం వచ్చినాక నేనైతే మాట ఇచ్చి వచ్చిన, మరి చెయ్యాలని ఆయన అని చెప్పి మరి నాయనతోనో కొట్లాడలేదు, అన్నతోనో కొట్లాడలేదు. మరి కనీసం ఇదే బాధ. అందుకే మొన్న నిజామాబాద్లో ఓడించడానికి కారణం కూడా గల్ఫ్ కార్మికులే. ఆ బాధ, ఆవేదన. కరీంనగర్లో ఓడించడానికి గల్ఫ్ కార్మికులే, నిర్మల్, ఆదిలాబాద్లో ఓడించడానికి గల్ఫ్ కార్మికులే. సో ఇంత ఎఫెక్ట్ ఉన్నటువంటి ఈ చోట వాళ్ళు ఇంకా రియలైజ్ కాకపోవడం అనేది కొద్దిగా బాధించేటటువంటి విషయం. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి, కార్మికుల పక్షాన నిలబడాలి, గల్ఫ్ బోర్డుని ఇమ్మీడియట్గా శాంక్షన్ కూడా చేయాలని చెప్పి నేను రాజ్ న్యూస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను. మిత్రుడు రమేష్కి కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. భీమిరెడ్డి సారు ఈ విషయంలో అందరినీ కన్సార్టియం చేసి అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఆ ఇంపార్టెన్స్ చెప్తున్నందుకు కూడా నేను రాజ్ న్యూస్ పక్షాన, మా పార్టీ పక్షాన కూడా మందా భీమిరెడ్డి గారు కూడా నేను కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. రైట్, మనకు మరొక కాలర్ లైన్లో ఉన్నారండి, రమేష్ చారి గారు. రమేష్ చారి గారు నమస్తే అండి. రమేష్ గారు చెప్పండి, మీ అభిప్రాయాలు ఏం చెప్పాలనుకుంటున్నారు? గల్ఫ్ బోర్డు విషయంలో భీమరెడ్డి అన్నది గారితో మాట్లాడాలనుకుంటున్నాను సార్. రైట్, తమ్ముడు రమేష్ చారి నమస్తే. అన్న పేరు శ్రీగద్దె రమేష్ సార్. మాది కొట్ల దగ్గర గుమ్రాపూర్ గ్రామం. తమ్ముడు చెప్పండి. గత 12 సంవత్సరాలు నేను ఖత్తర్లో ఉంటున్నా. ఒకప్పుడు మనకు ఎన్ఆర్ఐ పాలసీ అంటే మన గల్ఫ్ వాళ్ళకి ఏదో జరుగుతుందని నేను కూడా ఎన్ఆర్ఐ పాలసీకి సపోర్ట్ చేశానన్న. ఓకే. కాకపోతే కొంచెం లోతుగా వెళ్ళి అంటే రీసెంట్లీ ఒక ఆలోచించిన తర్వాత ఎన్ఆర్ఐ పాలసీకి గల్ఫ్ బోర్డుకు వ్యత్యాసం తెలుసుకున్న తర్వాత మన గల్ఫ్ పుట్టే మన గల్ఫ్ కార్మికులకు బాగా ముఖ్యమన్న. నేను అంటే ఎట్లా మీరు మా గురించి ఎంత కష్టపడుతున్నారు అన్నది సోషల్ మీడియాలో చూస్తున్నామన్నా. మేము గల్ఫ్ లో ఉంటున్నాము, ఆ పని మేము చేసుకుంటున్నాము, నెల సంపాదన సంపాదించుకుంటున్నామన్నా. కాకపోతే మా గురించి మీరు అట్లా కష్టపడుతున్నా మీకు అసలు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీకు 2 చేతులు జోడించి మొక్కుతున్నా. మీకు అని ఇంకా చాలా మంది ఉన్నారు, గుగ్గిల రవిగాడు అన్న కానీ. ఓకే తమ్ముడు, తప్పకుండా మనం కలిసి పోరాటం చేద్దాం. చేద్దామన్నా, మనం గల్ఫ్ బోర్డు సాధిద్దాం. ఏదేమైనా కానీ మనం గల్ఫ్ బోర్డు సాధిద్దామన్నా. తప్పకుండా చేద్దాం. రైట్, ధన్యవాదాలు రమేష్ చారి గారు. రైట్, భీమిరెడ్డి గారు, అంటే ప్రవాసీ భారతీయ దివస్ గురించి మనం ఈరోజు చర్చను కొనసాగిస్తున్నాం. నిజంగా ప్రవాసీ భారతీయ సమాన్ అవార్డుల గురించి కొంత ఏదైనా వివరించండి మీరు. అయితే విదేశాల్లో మన ప్రవాస భారతీయులు చేసే సేవలు వివిధ రంగాల్లో, అది విద్యారంగము, సాంస్కృతిక రంగము, సామాజిక సేవా రంగము, రకరకాల ప్రవాసీ భారతీయ సమ్మాన్ అంటే దాదాపు ఇది భారత్ రత్న కంటే కొంచెం తక్కువ, లేదంటే పద్మభూషణ్, పద్మవిభూషణ్ కంటే కొంచెం ఎక్కువ. అంటే ఒక ఇట్స్ ఎ ప్రెస్టీజియస్ అవార్డు ఎన్ఆర్ఐస్ కోసం. ఓకే. ప్రతి సంవత్సరం 15 మందికి ఇస్తారు. అయితే ఈ బీజేపీ ప్రభుత్వము వచ్చిన తర్వాత ఏం చేసిందంటే దీన్ని 2 సంవత్సరాలకు ఒకసారి చేస్తున్నారు. అంటే 15, 30 ఒకటే సంవత్సరం ఇస్తున్నారు. ఓకే. అంటే బ్యాక్లాగ్ కూడా క్లియర్ చేసి ఇస్తున్నారు. ఇది చాలా ప్రెస్టీజియస్ అవార్డు. కానీ విచారకరం ఏంటంటే ఏ ప్రభుత్వం ఉన్నా కానీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకు అసలు ఇంతమంది ఇన్ని సంవత్సరాల్లో అంతా కొడితే 3, 4, 5, 6 కంటే కూడా ఎక్కువ వచ్చిన సందర్భాలు లేవు. తర్వాత ఈ అవార్డులు కార్మికులను అసలు అప్లై చేసుడు తెలియదు. ఇందాక మనం అన్నాం కదా, ఆ కార్మికులకు అవార్డ్స్ రావడం లేదు. కార్మికులు కూడా ఎందరో త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎందరో సేవలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక మామూలు కార్మికుడిగా వెళ్ళి ఒక మంచి యజమానిగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు, ఒక స్ఫూర్తి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడు మన రాజ్ న్యూస్ వేదిక ద్వారా భారత ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఇప్పుడు రేపు ఏం చేయలేరు కానీ భవిష్యత్తులో అయినా మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఒక మామూలు కార్మికులు కూడా ఎంతో సేవ చేశారు. గల్ఫ్లో ఉండే కూడా సోషల్ వర్కర్స్ కూడా చాలా చేశారు. ఇప్పటి వరకు ముఖ్యంగా మన తెలంగాణకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళకు ఈ అవార్డ్స్ రావడం లేదు. ఇది కూడా ఓన్లీ రిచ్ ఎన్ఆర్ఐస్కే వస్తున్నాయి. కాబట్టి దాన్ని మనం ఒక చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈసారి మాత్రం ఒక థీమ్, ప్రతిసారి ఒక థీమ్ పెడతారు. ఈసారి ఏంటంటే కాంట్రిబ్యూటింగ్ ఆత్మనిర్భర్ భారత్, అంటే సెల్ఫ్ రిలయన్స్ కోసం, అంటే స్వావలంబనం, అంటే భారతదేశము స్వయం సమృద్ధి ఎట్లా సాధించాలి, ఆ స్వావలంబనకు ప్రవాస భారతీయులు ఎలా సహకరించాలి, ఒకరికొకరు ఎలా చేసుకోవాలి, ఈ వాపసు వచ్చిన వాళ్ళకు కూడా ఈ ఆత్మనిర్భర్ భారత్ నిధుల ద్వారా వాళ్ళను జీవితంలో ఎలా చేయాలి,
అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా నిధులు ఇచ్చి ఈ పారిశ్రామిక రంగానికి చిన్న తరహా పరిశ్రమలకు వాటికి ఇచ్చి ఏ రకంగా వీళ్ళను బాగుపరచాలనే ఉద్దేశం కూడా ఈ ఆత్మనిర్భర్ భారత్లో ఉంది, భారత ప్రభుత్వం ఉంది. కాకపోతే ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు ప్రవాసీ కౌశల్ వికాస్ యోజన అని ఉంది. ఈ స్కీమ్ ఏంటంటే ఓన్లీ ఫర్ ప్రవాసుల కోసం, వాళ్ళ కౌశల్ వికాసము అంటే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్, దానికోసం కూడా స్పెషల్ ఫండ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రాలకు చేరి రాష్ట్రాల నుంచి గ్రామాలకు చేరాలంటే రాష్ట్ర ప్రభుత్వాల చొరవ తప్పకుండా ఉండాలి. ఈ ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్స్ ఫంక్షన్ రేపు జరుగుతుంది. కాకపోతే పేర్లు ఇంకా డిక్లేర్ మనకు రేపు తెలుస్తుందేమో. ప్రతి ఫంక్షన్లో మాత్రం ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు పార్టిసిపేట్ అవుతుంటారు. ఇది హయ్యెస్ట్ ఈవెంటు. ఈసారి కూడా ఏదైనా ప్రవాసీల కోసం, ముఖ్యంగా గల్ఫ్ కార్మికుల కోసం ఏదైనా ప్రభుత్వం స్కీమ్ అనౌన్స్ చేస్తుందని చెప్పి అనుకుంటున్నాను. గతంలో కూడా చాలా స్కీమ్స్ అనౌన్స్ చేయడం జరిగింది ఈ సందర్భాల్లో. ప్రవాసీ భారతీయ బీమా యోజన కానీ, పెన్షన్ పథకాలు కానీ, పెన్షన్ ఫర్ ఎన్ఆర్ఐస్ కానీ, ఇట్లాంటి పథకాలు ఇట్లాంటి ఈవెంట్స్లోనే ప్రకటించారు. ఈసారి కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఏమన్నా వస్తాయని చెప్పి. రైట్, షౌకత్ ఖాన్ గారు, అంటే షేర్ సంథింగ్ అబౌట్ ప్రవాసీ భారతీయ దివస్, యువర్ వ్యూస్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ప్రోగ్राम. दिस एवरी ईयर वी सेलिब्रेट, सऊदी अरेबिया में हम लोग सेलिब्रेट करते थे. कॉन्सुलेट में जो भी वॉलंटियर्स अच्छा काम करते थे उनको सम्मान के साथ में एक अप्रिसिएशन सर्टिफिकेट भी दिया जाता था, और मुझे भी मिला है और हमारी टीम को भी मिला है, जिस तरह से हम लोगों ने वहाँ पर काम किया. ये हर साल कॉन्सुलेट में, रियाद में एम्बेसी के अंदर और जिद्दा कॉन्सुलेट में ये हर साल ये दिवस मनाया जाता है. बहुत जोशो खरोश के साथ जितने हमारे दूसरे स्टेट्स के वॉलंटियर्स है, इस तरह से मैं तेलंगाना से हूँ, कोई यूपी से है, कोई बिहार से है, दूसरे स्टेट्स के वॉलंटियर्स सारे एक जगह मिलते हैं हम लोग, और सीजी जो काउंसिल जनरल जद्दा होते हैं सबको एड्रेस करते हैं. एड्रेस करके जिस तरह के उनके काम को अप्रिशिएट किया जाता है, अप्रिशिएट करके उनको एक सर्टिफिकेशन से अप्रिशिएशन सर्टिफिकेट दिया जाता है हमारी तरफ से. ये हर साल हर जिद्दा में तो कॉमनली होता है, लेकिन इस बार शायद ना हो पाए क्योंकि जिस तरह के लास्ट ईयर भी जो कोविड का चला था उसके तरफ से. लेकिन कोविड के दौरान भी हमारी वॉलंटरी और हमारी प्रवासी भारतीय के जितने भी भारतवासियों की जितनी मदद हो सकी और जितना काम हो सका वो तमाम आपस में अच्छे तरीके से काम करते गए हम लोग उनका. రైట్, భీమరెడ్డి గారు, అంటే మనం ప్రతిరోజు కార్మికుల కష్టాల కారణాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎటువంటి కారణాల వల్ల అక్కడ కష్టాలు ఎదుర్కొంటున్నారు అనేది. నిజంగా ఈ సమస్యలకు కారకులు ఎవరు అంటే ఏం చెప్తారు? అంటే ఇందులో స్టేక్ హోల్డర్స్ అంటారు. అంటే ఒక సమస్యకు ఇట్స్ ఎ గ్రూప్, అందరం బాధ్యత వహించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, విదేశీ ప్రభుత్వాలు, తర్వాత అంతర్జాతీయ ఒప్పందాలు, అంతర్జాతీయ సంస్థలు, ILO, యునైటెడ్ నేషన్స్, ఇట్లాంటి బయలాటరల్ అగ్రిమెంట్స్, యూనిలాటరల్ అగ్రిమెంట్స్ ఉంటాయి. ఈ వలస వెళ్ళే కార్మికులు కూడా దీన్ని బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ దేశం వెళ్తున్నాము, అక్కడ వేడి ఉంటుందా, చలి ఉంటుందా, ఏ పని మీద వెళ్తున్నాను, ఎంత జీతం ఉంది, అసలు ఆ పని నాకు వచ్చా లేదా, నేను సేఫ్ అండ్ లీగల్ మైగ్రేషన్లో వెళ్తున్నాను లేదా, అంటే సురక్షితమైన చట్టబద్ధమైన వలసలో వెళ్తున్నానా, మరి నేను విజిట్ వీసా వెళ్ళడం కరెక్టేనా, ఇవన్నీ కూడా మనం కూడా కొన్ని, అంటే వెళ్ళే వాళ్ళు కూడా తెలుసుకోవాలి, ప్రభుత్వాలు కూడా ఫెసిలిటేషన్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఇవ్వాలి. అయితే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే రేపు ప్రవాసీ భారతీయ దివస్ 9 జనవరి రోజు జరుగుతుంది. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో గల్ఫ్ జేఏసీ పక్షాన ఒక ప్రజా ప్రవాసీ దివస్ లాంటిది ఒక కార్యక్రమం, ఒక గల్ఫ్ భరోసా అనే ఒక దీక్ష చేస్తున్నారు. స్వదేశ్ పరికపన్ల గారని ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు ఈ యొక్క గల్ఫ్ భరోసా దీక్ష, జనరల్గా అందరూ ఏమంటారంటే నిరాహార దీక్ష, నిరసన దీక్ష చేస్తారంటారు కూడా. ఎవరికి నిరసన తెలిపేది లేదు, ఏం నిరాహార దీక్ష అనేది కాదు. ఒక భరోసా అంటే ప్రజలకు భరోసా ఇవ్వాలి, వాళ్ళకు ధైర్యం ఇవ్వాలి, నమ్మకం ఇవ్వాలి, విశ్వాసం ఇవ్వాలి. ప్రభుత్వం నుంచి కూడా అదే భరోసా మనం కోరుకోవాలి, 2 ప్రభుత్వాల నుంచి కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా. దానికోసం ఈ భరోసా దీక్ష చేయడం జరుగుతుంది. అదే దీక్ష ఇందాక దేవేందర్ రెడ్డి గారు కూడా ఏమన్నారంటే వారి భారతీయ జనతా పార్టీ తరఫున కూడా ఒక కార్యక్రమం తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు వారు వివరిస్తారు. ఏంటంటే ఈ గతంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం రాకముందు 10 సంవత్సరాల్లో ఒక 2000 మంది చనిపోయినారు. ఆ చనిపోయిన కుటుంబాలన్నీ కూడా ఏం ఆశించినాయంటే ఈ మన రాష్ట్రం మనకు ఏర్పడితే మాకు బతుకులు బాగుపడతాయి, మాకు ఏదన్నా ఎక్స్గ్రేషియా మృతధన సహాయం వస్తుందని చెప్పి వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ని గెలిపించారు. ఆ 2000 కుటుంబాలు మాకు డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళకు ఇవ్వలే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1300 మంది చనిపోయినారు, వీళ్ళు ఇవ్వలేదు. మొత్తం ఈ లెక్క తీస్తే 3300 మంది అయ్యారు. ఇప్పుడు తెలంగాణలో 3300 మంది
గల్ఫ్లో చనిపోయిన కుటుంబాలు ఇవాళ ఎదురు చూస్తున్నారు. ఇందాక దేవేందర్ రెడ్డి గారు ఏమన్నారంటే ఈ 3,300 కుటుంబాలను కూడా మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. ఆర్గనైజ్ చేసి ఇప్పుడు రేపు ప్రవాసీ భారతీయ దివస్ 9 జనవరి ఉంది కదా, ఈ వచ్చే బడ్జెట్ సమావేశాల వరకు కూడా మేము దీన్ని కంటిన్యూ చేసి ఇంటింటికి తిరిగి ఈ కుటుంబాల జనాభాను సేకరించి షహీద్ ప్రవాసీ అంటే ఒక అమరులు అయిపోయినారు వీళ్ళు, అంటే ఒక ఆన్ డ్యూటీ, ఒక బతుకుదేరువు కోసం వెళ్ళారు కానీ ఈ దేశం కోసమే వాళ్ళు వెళ్ళారు, ఈ దేశం కోసమే వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నట్లు లెక్క. ఎందుకంటే ఆన్ డ్యూటీలో చనిపోయినారు. వాళ్ళు సంపాదించిన సొమ్ము విదేశీ మార్గద్రవ్యం ద్వారా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి డబ్బులు వచ్చేటి. వాళ్ళు ఉద్యోగ నిర్వహణలో ఒక డ్యూటీలో దేశ సరిహద్దులు దాటి అక్కడ విదేశాల్లో చనిపోయి శవపేటికల్లో ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళను ఆదుకోవాల్సిన కనీస నైతిక బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయకపోతే దాన్ని మాత్రం తప్పకుండా ఈ షహీద్ ప్రవాసీ, ఈ అమరులైన ప్రవాసులు, అది వీళ్ళని ఇంగ్లీష్లో మార్టియర్స్ అంటారు, వీళ్ళ కోసం మేము చేస్తామని దేవేందర్ రెడ్డి గారు అన్నారు. దేవేందర్ రెడ్డి గారు మీరు చెప్పండి దాన్ని మీరు ఏం చేస్తున్నారో. రైట్ దేవేంద్ర అంటే టైం కూడా మించిపోతాం. నిజంగా వలస కార్మికుల గొంతుకై మీరు అందరూ ఇక్కడ పోరాడుతూ ఉన్నారు. వలస కార్మికుల కోసం మీరు ఎంత పోరాటం చేస్తున్నారు, ఆ కుటుంబాలకు సంబంధించి ఇక్కడ ఉంటున్న వారి కోసం కూడా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మీ పోరాటం కొనసాగుతూ ఉంది. వారి తరపున ప్రభుత్వంపై ఎటువంటి ఒత్తిడి తేవబోతున్నారు? డెఫినెట్గా వాళ్ళు ఇచ్చినటువంటి హామీనే కేసీఆర్ గారు చాలా సందర్భాలు, అంటే ఉద్యమంలో కూడా అద్భుతంగా చెప్పిండ్రు. 2014 మేనిఫెస్టో పేజ్ నెంబర్ 22లో పెట్టారు, 2018లో కూడా చెప్పారు. సో డెఫినెట్గా మేము చేస్తాం, వచ్చిన తర్వాత ప్రతి కుటుంబాన్ని అధికారంలోకి వచ్చాక ఆదుకుంటామని చెప్పారు. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఇచ్చిన హామీనే, పెట్టిన అంశాన్నే ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. ఈరోజు అది చేయకపోతే మీరు డెఫినెట్గా ఆ పరిణామాలు ఏదో కూడా చూస్తారు, దాంట్లో ఏం డౌట్ లేదు. సో దాన్ని ఎలా పెట్టించాలో కూడా మా దగ్గర కూడా ప్రణాళిక ఉంది. మీ దగ్గర ఎట్లా ఇప్పించాలో ఆ కార్మిక కుటుంబాలకు, డిసీజ్డ్ ఫ్యామిలీస్కి తప్పకుండా మేము అది చేసే తీరుతాం, డౌట్ లేదు, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మా అధ్యక్షుల వారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఈ విషయంలో. బండి సంజయ్ గారు మొత్తం లిస్టు తీయండి, తప్పకుండా ప్రతి కుటుంబాన్ని మనం కలుద్దాం. సో కలిసి ఆ కుటుంబాలకి జరిగినటువంటి అన్యాయాన్ని మనం డెఫినెట్గా వాళ్ళకి భరోసాగా ఉండి న్యాయం చేసే వరకు మనం పోరాడదామని చెప్పడం జరిగింది. నేను నిజంగా హ్యాట్సప్ చెప్తాను అధ్యక్షుల వారు, ఎందుకంటే ఈరోజు ఎన్నో హామీలు ఇట్లనే ప్రతి అంశం మీద ఎన్ని మాటలు చెప్పి హామీలు ఇచ్చి ఈరోజు ఏది నెరవేర్చకుండా వాళ్ళకు ఏదైతే ఉపయోగపడుతుందో ఆ స్కీమ్లను మాత్రమే ఈరోజు ఇంప్లిమెంట్ చేసుకోవడం అనేది కొద్దిగా బాధాకరమైనటువంటి విషయం. తప్పకుండా కార్మికుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా భరోసాగా ఉంటుంది. గల్ఫ్ ప్రవాసీలకు స్పెషల్గా ఈ డిసీజ్డ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ప్రతి ఇంటికి కూడా మేము వెళ్ళి పరామర్శిస్తాం, వాళ్ళకి కావాల్సినటువంటి సాయాన్ని కూడా మేము ఏర్పాటు చేసే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. సో కంపల్సరీ కలిసి తీరుతాం. ఎవరు కూడా అధైర్యపడొద్దు, కొద్ది రోజులు ఓపిక పట్టమని చెప్తాను. సో కంపల్సరీ ప్రతి కుటుంబానికి మాత్రం న్యాయం చేయించే బాధ్యత భారతీయ జనతా పార్టీ. రైట్. షౌకత్ ఖాన్ గారు కంక్లూడింగ్ పాయింట్ ఏం చెప్తారు? ఎనీ మెసేజ్ టు గల్ఫ్ వర్కర్స్? गल्फ वर्कर्स आई हैव टू गिव यू द मैसेज उनको कि बीजेपी जब से बीजेपी आई है 2014 से, आप जानते हैं कि जितना एनआरआईज के लिए काम हुआ है और जितना गल्फ के और सारे कंट्रीज़ के लिए, जैसे आपको पता है सुषमा स्वराज जी एक कॉल के ऊपर अटेंड करती थी, कई बार हमने भी एक छोटे से कॉल किया था दम्माम एयरपोर्ट पे, विद इन ए फ्यू मिनट्स हमको जवाब मिला. और ये केसीआर गवर्नमेंट से तो कुछ भी नहीं हो सकता सिवाय वादों के. ये 2000 से पहले से वादे करते आ रहे हैं कि एनआरआईज को देंगे, ये बनाएंगे, ज़मीन देंगे और पता नहीं क्या क्या इस्लामिक सेंटर बनाएंगे, वो सब वादों में गया. अगर से मैं ये चाहता हूँ कि एनआरआईज अगर से सपोर्ट करेंगे बीजेपी को, तो एनआरआईज के लिए हम वोटिंग का भी बंदोबस्त करेंगे. और एनआरआईज खुद जानते हैं कि आज अगर से एनआरआईज की जितनी इंटरनेशनल में और हर इंडियन, जिस तरह से आपको याद है कि मोदी जी रियाद को आए थे तो हमारा सर्फ वक्त से ऊंचा हो गया था और रियाद सारे तिरंगों से लहराने लगा था. तो वो मंज़र और सारी दुनिया में ये देखा गया, जहाँ जहाँ प्राइम मिनिस्टर गए, हर छोटी से छोटी कंट्री और बड़ी से बड़ी कंट्री को, हर इंडियन को आज इज्जत मिली इस बीजेपी गवर्नमेंट की तरफ से. इवन आप उठा के देख सकते हैं, तारीख अगर उठा के देखें हिस्ट्री को, तो वाजपेयी साहब के दौर से एनआरआईज के लिए जितना काम हुआ है बाकी किसी गवर्नमेंट ने नहीं किया अभी तक. और टीआरएस गवर्नमेंट तो इस टोटल फेलियर सिवाय वादों के लिए. बस ये मैं बता रहा हूँ कि आप एनआरआईज को कि आप ज़्यादा से ज़्यादा सपोर्ट कीजिए. आपके फैमिलीज जहाँ पर है आप बताइए कि आपको खुद नज़र आ रहा है कि जिस तरह से ग्राउंड पे काम हो रहा है, वादे यहाँ पर नहीं हो रहे हैं. जितना काम हो रहा है वादे कम हो रहे हैं, काम ज़्यादा हो रहा है बीजेपी का. రైట్. భీమరెడ్డి గారు, గల్ఫ్ కార్మికుల కుటుంబాల్లో కావచ్చు లేదంటే గల్ఫ్ కార్మికుల్లో
ఒక మనోధైర్యం కలిగే విధంగా, భరోసా నింపే విధంగా ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్? ఫైనల్గా ఒకటి చెప్తున్నాండి, మేము గల్ఫ్ భరోసా యాత్ర అని చెప్పి మేము నవంబర్ డిసెంబర్లో కూడా మన గ్రామాలు తిరగడం జరిగింది. ఇప్పుడు కూడా కంటిన్యూస్ తిరుగుతున్నాము వాళ్ళకు ధైర్యం ఇవ్వడం కోసం. కానీ మాకు కొన్ని అద్భుతమైన విషయాలు తెలుస్తున్నాయి. గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు గల్ఫ్ నుంచి రిటర్న్ వచ్చిన వాళ్ళు, ఒకతను సీనియర్ మైగ్రెంట్ మేము నిర్మల్ జిల్లాలో తిరిగినప్పుడు ఆయన పడవ ప్రయాణం చేశాడట మొదట్లో. ఓకే. పడవ అప్పుడు విమానాల్లో కాకుండా పడవ ద్వారా మేము గల్ఫ్కి వెళ్ళడం జరిగింది. పడవ ప్రయాణం చేసినాము. ఆయనకు ఏజెంట్ వ్యవస్థ, ఈ మొత్తం వ్యవస్థ అన్నీ తెలుసు. ఇదే చర్చ వచ్చింది. మరి హామీ ఇచ్చిండు, వీడియో రికార్డు ఉంది మన దగ్గర, కేసీఆర్ గారు 5 లక్షలు ఇస్తా అన్నారు, మరి ఇవ్వకపోతే ఎట్లా, మరి ఏం చేద్దాము అనేది చేస్తే ఒక్కొక్కసారి మన సామాన్య మానవులు కూడా, అంటే గ్రామాల్లో ఉండే వాళ్ళు కూడా అద్భుతమైన ఐడియాలు ఇస్తారు. ఆయన ఏం చెప్పాడు తెలుసా మీకు? సార్ మీకు అర్థమైతే లేదు, కేసీఆర్ అనేటైనా మెయిన్ ఏజెంట్ మన గల్ఫ్ భాషలో చెప్పాలంటే. ఎమ్మెల్యేలు అనేటోళ్ళు సబ్ ఏజెంట్లు. ఓకే. మెయిన్ ఏజెంట్ దొరుకుతలేడు. ఆయన హైదరాబాద్లో ఉంటాడు, మనం పోతే దొరకడు. మనకు సబ్ ఏజెంట్లు మాత్రం దొరుకుతారు ఊర్లలో. ఈ ఎమ్మెల్యేలు అందరూ సబ్ ఏజెంట్ల లెక్క. సబ్ ఏజెంట్ల ఇళ్ళలో పోయి కూర్చోవాలి సార్. ఈ మనం ఎవరికి ఓట్లేసినాం సార్? కేసీఆర్ కాదు కదా ఓట్లేసింది, మన ఎమ్మెల్యే కదా మనం ఓటేసింది. మీ పెద్దోడు చెప్పిండు, పెద్ద ఏజెంట్ చెప్పిండు, పిల్ల ఏజెంట్ నువ్వు. పెద్ద ఏజెంట్ మాటలు నమ్మి పిల్ల ఏజెంట్కు మేము ఓట్లు వేసినావు, నువ్వు గెలిచినావు, ఎమ్మెల్యేగా కూర్చున్నావు. కాబట్టి నువ్వు మాకు పైసలు బాకీ ఉన్నావు, మాకు 5 లక్షల రూపాయలు నువ్వే ఇవ్వాలి. మాకు ఆయన దొరుకుతలేడు పెద్ద ఏజెంట్, లేకపోతే పెద్ద ఏజెంట్ మాకు దొరకబట్టి నీ ఎమ్మడి మేము వస్తాం హైదరాబాద్కు అని చెప్పి అట్లా కూర్చుంటే అయితే సార్ అంటే మాకు కూడా అనిపించింది, గుడ్ ఐడియా ఉంది అని చెప్పి ఈ దీక్షలు ఇవన్నీ కూడా అదే సార్. ఇది నెక్స్ట్ కంటిన్యూషన్ కూడా అదే జరుగుతుంది సార్. రైట్. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. మందా భీమిరెడ్డి గారు, అలాగే షౌకత్ ఖాన్ గారు, అలాగే నంగి దేవేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలండి. మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం, ప్రభుత్వాలు ఎన్నో చేస్తాం, గల్ఫ్ కార్మికులకు ఎంతగానో ఆదుకుంటామని మాటలు, ప్రకటనల వరకే పరిమితం అవుతోంది కానీ చేతుల వరకు రావట్లేదు. ప్రభుత్వాలు ఏదో చేస్తాయంటూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు. ఇప్పటికైనా ప్రభుత్వం ముద్దు నిద్ర వీడి ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ కోరుతూ ఉన్నారు. ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. జనం గొంతుకు వినిపిస్తాం, జనం కోసం ప్రశ్నిస్తాం.